అందరికీ నమస్కారం అండి. ఇంతకు ముందు కాలంలో పెళ్లి చూపులకు కానీ అక్కడ ఏదైనా సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అందం కాదురా, ముందు అమ్మాయి గుణగణాలు మంచివి అవ్వాలి, అమ్మాయి మనసు మంచిది అవ్వాలి, ఎప్పుడు అందం చూడకూడదు, అందం శాశ్వతం కాదని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. అలాగే అవతల వాళ్ళు అమ్మాయి నల్లగా ఉన్నా కొంచెం అందంగా లేకపోయినా కూడా అమ్మాయి మనసు మంచిదైతే చాలు, గుణం మంచిది అవ్వాలి అని చెప్పేసి అబ్బాయికైనా అమ్మాయికైనా సరే ఇలా చెప్పి సంబంధాలు కుదుర్చుకునేవారు. అలాగే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు చక్కగా హ్యాపీగా పిల్లలను కానీ హ్యాపీగా గడిపిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలం పిల్లలకి ఎలా వచ్చిందంటే ఆడపిల్లల్ని నువ్వు అందంగా లేవు, నువ్వు నాకు వద్దు ఇప్పుడు అని చెప్పేసి డైవర్స్ తీసుకునే పరిస్థితి దాకా వచ్చేస్తున్నారు. చాలామంది అంటూ ఉన్నారు, మా ఆయన ఇలాగ నేను అందంగా లేనంటాడండి, పెళ్ళినప్పుడు ఇష్టపడి చేసుకున్నాడు, నా వెనకాల ప్రేమించి చేసుకున్నాడు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే బలవంతంగా ఒప్పించి మరీ చేసుకున్నాడు, ఇప్పుడేమో అందంగా లేవు అని అంటున్నాడు అని చెప్తూ ఉన్నారు. అది అసలు అందం అనేది ఎన్నాళ్ళు ఉంటుందండి? ఎప్పటికీ ఉంటామా? ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 25 ఏళ్ళు పెళ్ళికొడుకులాగా ఎప్పటికీ ఉంటారా? ఉండరు కదా. ఓ 35 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకు కూడా ఇంత లావు అయిపోవడమో లేకపోతే పొట్టొట్టు చేయడమో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మరి అలాంటప్పుడు ఈ భార్యలు వాళ్ళని కూడా ఇలా అంటారా మగవాళ్ళు నువ్వు అందంగా లేవని? ఎవరూ అనరు, అసలు ఎవ్వరూ అనరు. గుణం మంచిదైతే చాలా అనుకుని కాపురాలు చేస్తూ ఉంటాము. అలాగే మరి ఈ ఆడవాళ్ళని కూడా పిల్లల్ని కంటూ ఉంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత వయసు పెరిగే కొద్దీ హార్మోన్ చేంజెస్ అవుతూ ఉంటాయి బాడీలోనూ. ఏదో ఒకటి వయసు పెరుగుతుంది కానీ ఏ రోజుకి కూడా తగ్గదు కదా. అలాంటప్పుడు నువ్వు అందంగా లేవనేసి ఎలా మాట్లాడతారు? నా భార్య గుణం మంచిదా, నన్ను బాగా చూసుకుంటుందా, మేమిద్దరం హ్యాపీగా ఉన్నామా లేదని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఏ రకంగా మీరు చూసి పెళ్లి చేసుకున్నారో అదే మనస్తత్వం మీ దగ్గర ఎప్పుడూ ఉండాలి. కానీ పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసి అన్నీ అయ్యాక నువ్వు ఇప్పుడు అందంగా లేవు, నాకు వద్దు అని అంటే అసలు ఏమనాలండి? అలాగా భార్యలు అయితే ఒక రకం, భర్తలు అయితే ఒక రకం. వీళ్ళైతే భరించాలి, భర్త అందంగా లేకపోయినా ఆడవాళ్ళు భరించాలి, కానీ మగవాళ్ళు మాత్రం ఒప్పుకోరా? ఇప్పుడు చాలామంది భర్తలు యాక్సిడెంట్లో కానీ సర్జరీలు జరిగి కానీ ఏవో అనారోగ్య సమస్యలు కానీ కొంతమంది పాపం మంచాన్ని ఉంటారు, పాపం వాళ్ళు లేవలేని పరిస్థితి. అవి భగవంతుడు మనకు అనుకోకుండా మన తలరాత అన్నట్టు అలాంటివి జరుగుతూ ఉంటాయి. భార్యలు వదిలేసి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకి సేవ చేయట్లేదా? మంచంలో ఉన్న భర్తలకు సేవ చేసే భార్యలు లేరా ఈ రోజుల్లో? వదిలేసి వెళ్ళిపోతారా? వీడి కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, నాకు వద్దు అని వదిలి వెళ్ళిపోతారా? వదిలి వెళ్ళిపోరు. వాళ్ళకున్న పిల్లలతో పాటు ఈయన ఒక చిన్నపిల్లాడు అన్నట్టు చేస్తారు భార్యలు. దాన్ని ఎందుకు గుర్తించరు? భార్య అవసరం అప్పుడు ఎంత అవసరం పడుతుందండి? ఎవరైనా వచ్చి చేస్తారా? బంధువులు రారు కదా. అన్నీ చేసేది, మీకు సేవలన్నీ చేసేది ఈ భార్యనే కదా. మరి అలాంటి భార్యను పట్టుకుని అందంగా లేవని మాట్లాడతారేంటి? ఉన్నారు, ఒక స్టోరీ చెప్తాను వినండి. మా ఇంట్లో ఒకళ్ళు పైన ఉండేవారు ఇంతకుముందు మేము ఉన్నప్పుడు దగ్గర. ఆయన ఒక బైక్ కొనుక్కున్నాడు. ఒక అబ్బాయి పెళ్ళయింది, చక్కగా కొత్తగా పెళ్ళయింది, బైక్ కొనుక్కున్నాడు. 1,10,000 ఎంత పెట్టి మంచి బైక్ కొనుక్కున్నాడు. దాన్ని పొద్దున్న సాయంత్రం తుడిచేస్తూ ఉంటాడు. పిల్లల్ని ఇలా ఎక్కి ఆడుకోనివ్వడు, వాళ్ళ పిల్లల్ని కూర్చొనివ్వడు, ఇంత గీత పడినివ్వడు, ఇంత దుమ్ము పడినివ్వడు. రోజు దాన్ని సొబ్బెట్టి కడిగేస్తూ ఉంటాడు, తుడిచేస్తూ ఉంటాడు. అక్కడ ఆడవాళ్ళందరూ మేము నవ్వుకుంటూ ఉండేవాళ్ళం, వీడు చేసుకున్న పెళ్ళాన్నన్నా ఇలా చూస్తాడు లేదా, ఈ బైక్ని మాత్రం అస్సలు ఇంత మట్టి పడకుండా రోజు తుడిచి కడిగేస్తూ ఉంటాడు, నిద్రపోతాడు లేదో ప్రశాంతంగా అని చెప్పేసి మేము నవ్వుకుంటూ ఉండేవాళ్ళం ఆడవాళ్ళు. మరి ఒక 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న మీకు వస్తువుకే మీరు అంత విలువిస్తున్నారే, మీ జీవితకాలం మీతో ఉండే మీ భార్యకి ఎందుకు విలువివ్వరు? మరి అలాంటప్పుడు మీ భార్యని ఇష్టపడి చేసుకుని మీరే అలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? నువ్వు నచ్చలేదని ఎలా చెప్పుతారు అసలు? చాలామంది ఇలాగే బాధపడుతున్నారు ఆడపిల్లలు. నేను నచ్చలేదంటాడండి, నా అందాన్ని కామెంట్ చేస్తూ ఉంటాడు, నేను డ్రెస్ వేసుకుంటే పేర్లు పెడతా ఉంటారు, నువ్వు లావుగున్నావు అంటారు, ఇలాంటివన్నీ అంటుంటారని చెప్తూ ఉంటారు అమ్మాయిలు. ఎంత తప్పండి అలాగా భార్యను అనడం? ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఆ భార్య కూడా ఉండకుండా లేని పరిస్థితి అయిపోతుంది అనమాట. ఈ లావుగా ఉన్న భార్య, ఈ నల్లగా ఉన్న భార్య దిక్కు అవుతుంది కొన్ని రోజులు అయిన తర్వాత. అది మీరు గమనించట్లేదు. ఇలాగే ఉండి ఈ భార్య అందంగా లేదని చెప్పేసి ఇంకొకటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడాలు, ఇంకొకరితోటి వెళ్ళడాలు. ఈ మధ్యకాలంలో మీడియాలో ఎన్ని చూస్తున్నామండి. భార్యలు వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు మీడియా వాళ్ళతో. పరువంతా పోయింది కదా. నల్లగొన్నామని వదిలేసి వేరే వాళ్ళని పట్టుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అసలు? మీరు అవి శాశ్వతమా? అవి శాశ్వతం. ఇప్పుడు ఈ అమ్మాయిని అన్నారు, రేపు ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని కామెంట్ చేయడానికి గ్యారంటీ ఉందా మీకు? మీరు తాత్కాలిక వాటి కోసం వెళ్ళిపోయి ఇక్కడ వీళ్ళని వదిలేసి చేసుకున్న వాళ్ళని ఇలా వీధిలో పరువు తీసేసుకొని వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని ఇవి ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం ఈ మధ్యన టీవీల్లో. అడ్రస్ లేని జీవితాలు అయిపోయాయి. ఎవరికైనా అడ్రస్లు ఉన్నాయా? చూస్తున్నాం కదా మనం రోజు. సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉందా?
సిగ్గుతో చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఎవరో చెప్పుకోవడానికి లేదు, ఎవరితో మాట్లాడడానికి లేదు. మీడియాలో ఎన్ని చూస్తున్నామండి ఇలాంటివన్నీ పెట్టుకొని. భార్య అందంగా లేదని చెప్పేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని మీ పరువులు బజార్ని వేసుకుంటున్నారు ఒక్కొక్కరు మగవాళ్ళు. అయినా పర్వాలేదు అనుకునే చేసుకుంటూ ఉంటారా? మనకి ఒక మనిషి జన్మ ఎత్తాము, మనం కూడా మంచి చెడ్డ, ఇది తప్పు ఇది రైటు, సొసైటీలో నలుగురు మధ్యన బతుకుతున్నాం అని అంటే ఎంత గౌరవంగా ఉండాలి? దీనివల్ల ఏంటి ఉపయోగం మీకు? చేసుకున్న అమ్మాయిని అంత బాధలు పెట్టి కొట్టించుకుని, ఆ అమ్మాయి చేత కొట్టించుకుని మళ్ళీ ఎన్ని చూసామండి ఈ మధ్యకాలంలో. భార్య చేత పబ్లిక్గా కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అంతకంటే ఇంకోటి ఏమన్నా ఉందా చెప్పండి? అంటే మీరు ఎంత విసిగిస్తే వాళ్ళకి అంత విసిగిపోయి అలా చేశారనేది ఏమన్నా అర్థమవుతుందా? చాలా తప్పు అది. చేసుకున్నప్పుడు నచ్చింది, మధ్యలో ఎందుకు నచ్చదు? ఏదో ఒక క్వాలిటీ మీరు ఇప్పటికైనా సరే అమ్మాయిలు అందం చూస్తున్నారు, అమ్మాయిలు ఏదో ఒక క్వాలిటీ మీకు నచ్చింది ఉంటుంది కదా, మీరు దాన్నే చూడాలి తప్ప అందులో నచ్చనివి వాటిని ఎంచి నువ్వు ఇలాగా అని ఎందుకు కామెంట్ చేయడం? అవతల వాళ్ళకి ఎలా అయినా కోపం అనేది వస్తుంది కదా కామెంట్ చేస్తే. మరి అలాంటి భార్యలు ఎవరికి చెప్పుకుంటారని మీరే అలాగంటే చేసుకున్న వాళ్ళే, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకుంటారు? ఆడవాళ్ళు అనేసరికి లోకువ. భార్య విలువ ఏంటనేది మీకు ఇప్పుడు తెలియట్లేదు. ఇంకొంతమంది అంటారు, అబ్బో ఈ భార్యలు అనవసరం, నేను పెళ్ళే చేసుకొని ఇలాగే ఉండిపోవాలి, పెళ్ళే చేసుకొని నేను మనం అసలు ఈ రోజు పిల్లలకైతే అసలు వంటే రాదు, మేము వండుకోవడమే బెటర్ అని కొంతమంది అన్నారు మగవాళ్ళు. వాళ్ళకు ఒక్క సమాధానం అండి, ఇదే ప్రశ్న నేను పెళ్లి చేసుకోనని మీరు అంటున్నారు కదా, మీ అమ్మ నాన్నని మీరు ఈ ప్రశ్న అడగండి, మీరు ఎందుకు పెళ్లి చేసుకుని మమ్మల్ని కన్నారని. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అందరూ ఈ మాటలు మాట్లాడతారండి, వయసు అయిపోయాక అప్పుడు అవసరం వస్తుంది. ఇప్పుడు ఉన్న పిల్లలకి వంట రావట్లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళ వయసు ఎంత అండి వంట రాకపోవడానికి? వాళ్ళ వయసు ఎంత? 25 ఏళ్ళు ఉంటాయి పిల్లలకి, పోనీ 30 ఏళ్ళు వేసుకోండి. 30 ఏళ్ళకి వంట రాలేదు, ఇంకో 10 ఏళ్ళకి వంట నేర్చుకోరా? మనం అప్పుడు 40 ఏళ్ళు వచ్చే వరకు మనం ఓపికగానే ఉంటాం కదా, వాళ్ళకి పిల్లలకు వండి పెట్టుకుంటారు, అప్పుడు వంట రాదా? రోజు చేస్తూ ఉంటే వంట వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇంత వయసు వచ్చాక మనం అన్ని రకాలు చేయగలుగుతున్నాం అంటే ఒక 50 సంవత్సరాలు వచ్చాక. మరి వాళ్ళు కూడా ఒక 50 సంవత్సరాలు వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అయిపోతుంది కదా, అప్పటి వరకు ఓపికగా ఉంటారు కదా. మీరు ముసలి వాళ్ళు అయ్యాక కదా మీకు వండి పెట్టేది వాళ్ళు. ఇప్పుడు పిల్లలకు వంటే రాదని మాట్లాడుతున్నారు అంటే 60 ఏళ్ళ దాకా వాళ్ళు వంట నేర్చుకోరా? 50 ఏళ్ళ దాకా ఎక్కడ మైండ్ ఉండి మీరు మాట్లాడుతున్నారు? అసలు ఏం ఆలోచించి మాట్లాడుతున్నారు? పెళ్ళే చేసుకోకూడదు అన్నారు. అలా అనుకుంటే మనం మన తల్లిదండ్రులు కూడా మనం అలా అనుకుంటే మనం ఇప్పుడు ఇలా ఉండం. అలా అనేవాళ్ళని మీ తల్లిదండ్రులను అనాలి. ఈ ప్రశ్న ఎవరైతే వేస్తున్నారో, బాబాయ్ పెళ్లి చేసుకోకూడదు అసలు నాని ఎవరైతే అంటున్నారో, మీ పేరెంట్స్కి అడగండి ఈ మాట వెళ్ళి, పెళ్లి చేసుకోవాలా వద్దా అని, మీరు ఎందుకు చేసుకున్నారు అని. వాళ్ళు చేసుకోబట్టే కదా మీరు భూమి మీదకి వచ్చి ఈ ప్రశ్న వేస్తున్నారు. అందరూ అలా అనుకుంటే ప్రపంచమే ఉండదు అసలు. అలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట. ఇదేమన్నా ఈరోజు కొత్తగా వచ్చి పుట్టిందా అని అండి? ఎంతో కాలంగా మనం ఇంత జనాభా ఉన్నారంటే అందరూ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, పిల్లలు కనొద్దని అంటే ఇంత జనాభా ఎక్కడి నుండి వచ్చారు మరి? ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు అన్నమాట. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అందరూ చక్కగా మాట్లాడేస్తారు, నేను పెళ్ళే చేసుకుని నాకు ఆడవాళ్ళు అంటేనే పడదు, లేకపోతే నాకు ఎవరు వద్దు, నేను ఒంటరిగా ఉంటాను, హ్యాపీగా ఉన్నానని అని కబుర్లు మాట్లాడుతున్నారు చాలామంది. ఉండి చూడండి, ఇప్పుడు కాదు ఈ మాట, ఇప్పుడు కాదు, మీకు ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీరు ఇదే మాట మీద నిలబడి ఉండాలి. ఉండగలరా? ఈ మధ్యకాలంలో ఏమీ రాకుండా ఉంటాయా? మీరు ఎవరి సహాయం తీసుకోకుండా ఉండండి మీ జీవితకాలం మొత్తం, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అందరూ డైలాగులు బాగానే చెప్పేస్తూ ఉంటారు. ఈ అందం గురించి అనేది మాట్లాడకండి ఎవరైనా సరే, అది సిల్లీ రీజన్ కింద అనిపిస్తుంది అనమాట. అందుకే ఇలాంటి గొడవలన్నీ ఎక్కువైపోయాయి. అందం కొరుక్కు తింటారండి ఎవరన్నా అంటుంటారు, అన్నం పెడితే నువ్వు కంచం తిండి, ఈ కంచంలో పెట్టండి, నువ్వు వెండి కంచం తింటావండి. ఇప్పుడు వెండి కంచంలో భోజనం చేస్తాం, కంచం తింటావా? అన్నమే తింటాం. స్టీల్ కంచంలో తిన్నా అన్నమే తింటాం, కానీ కంచం తిన్నాం కదా ఏ కంచంలో తిన్నా. మరి ఇది కూడా అంతే కదా. భార్యలో ఉన్న గుణగణాలనే చూడాలి మనం, వాటినే స్వీకరించాలి తప్ప మనిషి ఎలా ఉంది, అందంగా ఉందా, ఎలా ఉందని ఆలోచించకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించిన విషయం, ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. పిల్లలు పుట్టాక ఏదో ఒకటి రావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడవాళ్ళలో మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి, మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉంటాయి సమస్యలు. మరి దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఒక వయసు అయిపోయి కొద్ది రోజులు పెళ్ళి కొద్ది రోజులు అయిపోయిన తర్వాత నువ్వు అందంగా లేవని అంటే చేసుకునేటప్పుడే చూసుకోవాలి కదా అని. నేను తప్పు ఎప్పుడు కూడా అలా అనకూడదు. ఎందుకంటే తిరిగి భార్యలు మీకు కూడా అలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకో, అప్పుడు నేను చూడను, నిన్ను నేను పట్టించుకోను, నువ్వు దేనికి పనికిరావని భార్యలు ఉన్నారా అంటే
లేరనే చెప్తాను నేనైతే ఇప్పటి వరకు. అప్పుడు జనరేషన్ వాళ్ళు అయితే లేరండి. ఇప్పుడు ఉన్న పిల్లల సంగతి అయితే చూడాలి, ఆలోచించాలి తప్ప అప్పుడు జనరేషన్లో ఉన్న ఏజ్లో ఉన్న వాళ్ళైతే ఎవరు కూడా భర్తలను వదిలేసి అందంగా లేవని వదిలేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు పిల్లలకైతే మరి మగవాళ్ళని బట్టే వాళ్ళు మారిపోతున్నారు. ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి వాళ్ళని బట్టి వీళ్ళు మారిపోతున్నారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా. మన అవతల వాళ్ళ గుణగణాలు మంచివా, మనల్ని ప్రేమగా చూసుకుంటుందా లేదా, ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటున్నారు, ఇదే చూసుకోవాలి. ఈ మధ్యలో వచ్చేవన్నీ తాత్కాలికమే, పరుగు పోవడం తప్ప ఏమీ ఉండదు అక్కడ. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరినైనా ఆడవాళ్ళని అనేటప్పుడు అందం గురించి కామెంట్ చేసేవాళ్ళు, మామూలుగా కలిసి ఉన్న వాళ్ళైనా సరే భార్య అందాన్ని మీరు మెచ్చుకోవాలి తప్ప ఆమెను కామెంట్ చేయకండి. బాధపడతారు, చాలామంది బాధపడతారు. మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండండి అంతే తప్ప కామెంట్ చేయకండి అలాగా. నువ్వు అందంగా లేవు, లేకపోతే నీకు ఈ డ్రెస్ బాగాలేదు, ఈ చీర బాగాలేదు అని మామూలుగా ఎప్పుడైనా ఒకసారి చెప్తే పర్వాలేదు, కానీ ప్రతిరోజు ఆమెను సాధించినట్టు మాట్లాడకండి. మనసు ఎంత బాధపడుతుంది. భగవంతుడు ఇచ్చిన అందం అది, మనం ఏం కొనుక్కు తెచ్చుకున్నది కాదు కదా. మనం అంటూ ఉంటారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు నేను నా కళ్ళతో చూస్తే అందంగా కనబడుతుందని అంటూ ఉంటారు కదా, ప్రేమ గుడ్డిది అని. అలాగే మీ మంచి కళ్ళతో చూడండి, పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా చూసారో అలాగే చూడండి ఇప్పుడు కూడా. మీ కళ్ళకి ఆవిడ అందంగానే కనబడుతుంది, వేరే వాళ్ళకి కనబడాల్సిన అవసరం లేదు. ఇంకా నువ్వు ఈ చీరలో బాగున్నావే, వేళ నువ్వు ఈ డ్రెస్లో బాగున్నావే, నువ్వు ఈ చీర కట్టుకో, ఇలా రెడీ అవ్వు అని చెప్పండి. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. మీకు కూడా వాళ్ళు అలాగే చెప్తారు, మీరు ఈ టీ షర్ట్లో చాలా బాగున్నారని, మీరు ఈ డ్రెస్లో బాగున్నారని వాళ్ళు కూడా మీకు సలహాలు చెప్తూ ఉంటారు. ఒకరికొకరు అలా అర్థం చేసుకోవాలి, కానీ అందంగా లేవని డైవర్స్ ఇవ్వడాలు, అందంగా లేవని వదిలేసి ఇంకొకరితోటి వెళ్ళడాలు, అక్కడ అదేం శాశ్వతం కాదు. ఈవేళ ఈ అందం ఎలాగో రేపు అది కూడా అంతే. కొద్ది రోజులు అందంగా కనబడుతుంది, తర్వాత అది అందంగా కనబడదు. ఇక్కడ లేనిది అక్కడ ఎలా వచ్చేస్తుంది? ఆ మెంటాలిటీ మనది, అటువంటి మెంటాలిటీ అది. పరుగు పోవడం తప్ప ఏమీ ఉండదు. మీ జీవితాలను మీరే నాశనం చేసేసుకుంటున్నారు తలెత్తుకోకుండా. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.